హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ ఎగ్ బిర్యానీ ఈరోజు మనం కుక్కర్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా కుక్కర్‌లో ప్రిపేర్ చేసుకోవటం వల్ల మనకు ఎగ్ బిర్యానీ అనేది చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోతుందండి. ఇంకా ఈ ఎగ్ బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్‌గా కూడా మనకు వస్తుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఎగ్ బిర్యానీ కోసం నేనైతే ఎగ్స్‌ని ఇలా ఉడకబెట్టి తీసుకున్నానండి. ఇలా ఉడికించిన ఈ ఎగ్స్‌కి ఇలా పైనుండే ఈ పొట్టంతా నీట్‌గా ఒలుచుకోవాలి. చూసారు గదా! ఇలా అన్నిటిని ఈ విధంగా ఒలుచుకొని ఒక బౌల్‌లో తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ ఎగ్‌కి మనం ఒక చాకు తీసుకొని ఇలా 4 వైపులా ఇలా ఘాట్లనేవి పెట్టుకోవాలి. అన్నిటికి గూడా ఇదే విధంగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్టు, తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యేసుకోవాలండి. ఇలా యేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యేసిన తర్వాత ఈ మసాలా అంతా ఎగ్స్‌కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఇందులోకి మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో చిన్న కప్పుతో హాఫ్ కప్పు అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. తర్వాత ఇందులోకి కొన్ని పచ్చి కొబ్బరి పలుకులు తీసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మూత పెట్టి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి మనం ఈ కుక్కర్ గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక 2, 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మసాలా బుస్ రెడీ చేసుకున్న ఎగ్స్‌ని ఆయిల్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా తిప్పుకుంటూ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. చూసారు గదండీ! ఎగ్స్ మనకు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వీటిల్ని ఒక బౌల్‌లో తీసేసుకుందాం. ఇలా బౌల్‌లో తీసుకున్న తర్వాత మనం ఇందులోనే మరొక 2 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ బిర్యానీ మసాలా అంతా ఇలా 1 బై 1 ఈ ఆయిల్‌లోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై జేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 ఆనియన్స్ సన్నగా కట్ జేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్‌ని మనం ఫ్రై జేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ జేసి వేసుకోవాలండి. చూసారు కదా! ఆనియన్స్ బ్రౌన్ కలర్‌కొచ్చిన తర్వాత మనం ఇందులో 2 టమోటాలు సన్నగా కట్ జేసి వేసుకోవాలి. ఇలా ఏసుకున్న తర్వాత ఈ టమోటాలని ఒకసారి అలా ఫ్రై జేసి దీనిపైన మూత బెట్టి ఈ టమోటాలు ఆయిల్‌లో ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇప్పుడు చూద్దాం. చూసారు గదా! మనకు టమాటాలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత బెట్టి ఈ మసాలా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్‌లో ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఈలోపు మనం బిర్యానీ కోసం రైస్ నానబెట్టుకుందామండి. నేనైతే ఒక 3 గ్లాసుల వరకు రైస్ తీసుకుంటున్నాను. నేనైతే ఇందులోకి బాస్మతి రైస్ గాదండి, నార్మల్ రైసే తీసుకుంటున్నాను. ఇవి కూడా మనకు ఎగ్ బిర్యానీకి చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసి వీటిని నీట్‌గా ఒక 2, 3 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసిన తర్వాత ఈ వాటర్‌ని వంపేసుకుందాం. తర్వాత ఇందులోకి వాటర్ పోసి ఈ రైస్‌ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మసాలా ఫ్రై అయిందో లేదో చూద్దాం. చూసారు గదా! ఆయిల్ ఇలా పైకొచ్చిందంటే మసాలా ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందామండి. నేను 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను గదా! అందుకోసం నేనైతే ఒక 6 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక గ్లాసు రైస్‌కి 2 గ్లాసుల వాటర్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టేసి ఈ వాటర్‌ని మనం మరగనివ్వాలండి.
చూసారు కదా, మనకు ఈ వాటర్ తెల్లుతున్నాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్‌ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపి ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. మనకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నార్మల్ మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యేసుకోవాలండి. తర్వాత ఇందులోకి మనం మిగిలిన కొత్తిమీర ఏసేసుకోవాలి. ఇలా ఏసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్‌ని ఇలా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అన్నిటిని ఈ విధంగా ఏసుకున్న తర్వాత ఇప్పుడు మనం విజిల్ కుక్కర్‌కి మూత పెట్టి ఒక 2 విజిల్స్ వరకు ఉంచుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పొయ్యాక మనం ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, మనకు ఎగ్ బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందండి. లోపల కూడా అసలు తడేముండదు. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లో తీసేసుకుందాం. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు కుక్కర్‌లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు అంతా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఎగ్స్ ఏసేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.